నాగోబా జాతర భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఓవైపు దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు, మరోవైపు మెశ్రం వంశీయుల సంప్రదాయ పూజలతో కేశులాపూర్ సందడిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. నాగోబా జాతర భక్తజన సందర్భంగా మారింది. నాగోబాను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా నాగోబాకు వెళ్ళే కేశలాపూర్ వెళ్ళే రహదారులను కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. అటు గిరిజన సంక్షేమ శాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసినట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో నాగోబా ఆలయ ప్రాంగణం పూర్తి స్థాయిలో కూడా సందడిగా మారింది. నాగోబా నామస్మరణతో మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి చాలా మంది భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? హలో సార్, మేము జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపత్పూర్ నుంచి వచ్చాం సార్. నేను రావడం ఇది మొదటిసారి. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. నాగోబా జాతర అంటే మామూలుగా ఇక్కడ స్కూల్లో పుస్తకాలు చదువుకోవడం, పేపర్లో చూసి చదవడమే, కానీ చూసిన తర్వాత ఇంత బాగుంటుందని అనుకోవడం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యానికి లోనాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మిశ్రమ వంశస్థులతో మాట్లాడాను, ఆల్రెడీ తెలుసుకున్నాను. ఇట్లా పూర్వం చరిత్ర ఎట్లా ఉండాలని తెలుసుకుంటే వారు వివరించడం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. చెప్పిన దాన్ని బట్టి చూస్తే టెంపుల్ ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. చాలా బాగా అనిపించింది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా ఉంది? మాది జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపత్పూర్ గ్రామం. మేము ఇప్పుడు రాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి. నెక్స్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేసారు గుడిని. లోపల టెంపుల్లో చరిత్ర, ఆలయానికి సంబంధించిన చరిత్ర అవన్నీ లోపల పెట్టారు. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. మీరు చెప్పండి, ఏ విధంగా ఆలయాన్ని దర్శించుకున్నారు కదా, ఏ విధంగా ఉంది పూజా కార్యక్రమాలు కానీ నాగోబా దర్శనం? ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ మిశ్రమ వంశస్థుల వారు ఈ టెంపుల్ కోసం చేసిన కృషిని తెలియజెప్పడం జరిగింది. ప్రతి కుటుంబం వారి యొక్క ఆర్థిక సాయంతో ఈ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది చూడడానికి నాగరికతకు దగ్గరగా ఉండి వారి స్వయంకృతితో డెవలప్ చేసినటువంటి గుడి చూడడానికైతే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మీరు చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి. నేను జగిత్యాల జిల్లా రాయకల్ మండలం నుండి వచ్చేసాను. గత 2 సంవత్సరాల నుండి ఇక్కడికి నాగోబా జాతరకు రావడం జరుగుతుంది. ఇది ఆదివాసుల జిల్లా అయిన నాగోబా జాతర. ఇక్కడ చాలామంది, దాదాపు 5 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ చాలామంది జనాలు నాగోబా జాతరను సందర్శించడానికి విచ్చేస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసినట్టయితే చాలా బాగున్నాయి. ఇక్కడ గత 2 సంవత్సరాల కింద చూసినట్టయితే ఇక్కడ గుడి ప్రాంగణం చాలా కొంచెం ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. కరోనా కాలంలో నాటి నుండి కూడా కొంచెం అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా పుంజుకున్నాయి. చాలా బాగా అనిపించింది సార్. చాలా మంది భక్తులు చెప్పండి, మీరు నాగోబా దర్శనానికి ఎన్నిసార్లు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మేము నిన్ననే రావడం జరిగింది. మాది మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. నా పేరు అనంతస్వామి. నేను దుండియల్ మున్సిపల్ కౌన్సిలర్ని. ఇక్కడికి రాత్రి వచ్చి చూసాం. ఇక్కడ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఆదివాసులు వాళ్ళు స్వయం కృషితో ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నారు. మరి ఈ యొక్క జాతరకు కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి రాత్రే మేము వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా రాత్రి 12 తర్వాత ఆ యొక్క అభిషేకాలు చేసి, అభిషేకాల తర్వాత అందరికీ దర్శనం వస్తుందని చెప్పారు. అయినప్పటికీ కూడా మేము ఆదిలాబాద్లో ఉండి మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వచ్చాము. ఇక్కడికి చాలా బ్రహ్మాండంగా, వాళ్ళు చాలా గరీబులు అయినప్పటికీ కూడా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇది మొత్తం మీద కూడా వచ్చిన భక్తులు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాగోబాను దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా నాగోబా నామస్మరణ వినిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా అడవులన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో పరడవిల్లుతున్న పరిస్థితి.